లోపల కూరగాయలు తరుగుతూ ఉంటుంది. కూరగాయలు కట్ చేస్తా దగ్గరికి వెళ్తుంది పొలంలో. ఇలా మూడోసారి, నాలుగోసారి, ఐదోసారికి దగ్గర అయిపోతుంది. ఇక్కడ ఉంటుంది భార్య, ఇక్కడ అప్పుడు భార్య వెనక్కి తిరిగి, నీకు ఇప్పటికి 5 సార్లు చెప్పాను నేను కూరగాయలు తరుగుతున్నానని చెప్పి అనుకుని అంటారు. 5 సార్లు చెప్పిందట అమ్మాయి కూరగాయలు తరుగుతున్నానని. ఎవరికి చెవుడు? అట్లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం ఏదైనా అట్లాంటి వాళ్ళు ఏముందరో నాయన, ఒక పేస్ట్ కొంటే నీకు 100 రూపాయలు 60 రూపాయలు నీ అకౌంట్కి వస్తుందంటే నాకు చాలా తెలివైన ఉంది, నీకు చాలా తెలివైన ఉంది, నాకు అన్నీ తెలుసు అనుకున్నంటే నేనేం చెప్పలేను. నేను చెప్తున్నా కదా, ఇక్కడ చాలా మంది మీకు చూడబోతున్నారు, చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ చూడబోతున్నారు. మీరు కొద్దిగా చెవిటి అవతల వాడి చెవుడు ఉన్నదనుకుని అనుకోవడం కంటే మాకు కూడా చెవుడు ఉంది, మేము అవతల ఏది వినిపించుకోము, మాకు ఏది అన్నీ తెలివితేటలు ఉన్నాయి. మనకు ఇంకోటి ఏంటంటే మగవాళ్ళకి ఒక అహంకారం ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలిసి నాకు అనే ఒక అహంకారం ఉంటుంది. నేను ఎవరికి తప్పుపడ్డాను కాదు, ఇట్లా అహంకారం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చేశాను కదా, సో ఇవన్నీ చూసినా నేను క్లియర్గా. ఆ అహంకారం నుంచి మీరు బయటపడ్డారు అనుకోండి, బిజినెస్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ప్లాన్ చెప్పారు కదా, మీకు ప్లాన్ చెప్పారు కదా మేడం, మేడం చెప్పారా, సార్ చెప్పారా? ఓకే, సో రైట్. యాక్చువల్గా మా మేడం ఏం చేస్తారంటే, పూర్ణ మేడం అక్కడ బొగ్గులు కూడా వెళ్ళారు బెంచ్ చేసుకొని. నాకు మా స్టాఫ్ ఏమో బ్రీజా వేసుకుని వచ్చేసినారు ఇక్కడికి. నేనేం చేస్తే బుల్లెట్ వేసుకుని వచ్చిన ఇక్కడికి. సో చూడండి, నేను నడిపే కారు చూడండి, 55 లక్షల కారు నడుపుతున్నాను నేను. మీరు ఆలోచించుకోండి, మీరు ఒకసారి పక్కన పెట్టి, ఇగో పక్కన పెట్టి, అహం పక్కన పెట్టి, జస్ట్ కామన్ సెన్స్ బిజినెస్ కాదు ఇది. బేస్ మార్చమంటే ఏదో మనకు ఆస్తులు అమ్మన్నట్టు ఫీల్ అవుతాం మనం. నేను ఫీల్ అయినా, మాకు ఫస్ట్ ఈ ప్లాన్ చెప్పినప్పుడు కూడా మేము ఫీల్ అయినాము. కానీ ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకుని ఫ్రెండ్స్, మీరు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు గట్టిగా టైం పెట్టగలిగితే, మీ గ్రహాన్ని పక్కన పెట్టి అవతల చెప్పేది కరెక్ట్గా వినగలిగితే, ఒక కామన్ సెన్స్, ఇంకిటి జ్ఞానం, భూమి మీద దేవుడు మనకు పంపించినప్పుడే సినిమా వచ్చింది కా అని, కర్మ అని ఒక సినిమా వచ్చింది కా అని. వీలైతే ఒకసారి చూడండి, ఆ సినిమాలో చెప్తారు క్లియర్గా. మనం గుర్తుపెట్టుకోండి, ఏ కర్మ అయినా కూడా దాని రిజల్ట్ మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మీకంటే ఎక్కువ జనాభా రైల్వే స్టేషన్లో ఉన్నారు, ఎక్కువ జనాభా సినిమా హాల్లో ఉన్నారు, మీకంటే ఎక్కువ జనాభా బస్సుల్లో ఉన్నారు, మీకంటే ఎక్కువ జనాభా శ్మశానాల్లో ఉన్నారు. వాళ్ళు వింటలేరు కదా, మీరు వింటున్నారా లేదా? సో ఈరోజు నా సంవత్సర ఆదాయం వచ్చి 2.5 కోట్లు వెస్టీజ్ నుంచి. గుర్తుపెట్టుకోండి, 72,000 80,000 ఇన్కమ్ పక్కన పెట్టి ఈరోజు వెస్టీజ్ చేస్తున్నారు. ఈరోజు సుమారుగా 390 మంది కార్లు తీసుకునేటట్లుగా మేము హెల్ప్ చేయగలిగినాం. 7,000 మంది కారు తీసుకున్నారు వెస్టీజ్ ద్వారా. 6,000 మంది ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు వెస్టీజ్ ద్వారా. అట్లాంటి కంపెనీ తలించారనుకోండి, చెప్తాను చూడండి, ఇక శాంతం నాకు పడేస్తారు. బయట సైనైడ్ కంటే డేంజరస్ ఉంటారు, ఎందుకంటే సలహాలు ఇచ్చేవాడు బయట ఉంటాడు కదా. కరెక్ట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో మేము మాట్లాడుతుంటే మీరు చప్పట్లు కొట్టడానికి మేము రెడీ ఉన్నాం. ఇక్కడ స్టేజ్ మీద మీరు వచ్చి, సార్ నా ఇంకా మీ బిజినెస్ నుంచి ₹1,00,000 తీసుకుంటున్నా, బిజినెస్ నుంచి కారు తీసుకున్నా, బిజినెస్ నుంచి ₹1,00,00,000 ఎట్లయితే చెప్పుకొని ఇప్పుడు వస్తారు చూడండి, ఒక సక్సెస్ క్యాట్ వాక్ జరుగుతుంది. అది ఆ క్యాట్ వాక్ చూడండి. కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చేతులు ఇవ్వండి. కొత్త వ్యక్తులంటే వ్యక్తులంటే ఆడపిల్లలు కూడా వ్యక్తులు అవుతారు. ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చేతులు ఇవ్వండి ఒకసారి గట్టిగా, బిగ్ ఆఫ్ ప్లాస్. మీరు ఇంకా ఫస్ట్ మీకు అమ్మల అక్కలకు కానీ, అన్న తమ్ములకు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక
మీరు ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎవరికి సలహా అడగండి, ఎవరి సలహా అడగండి. అర్థమవుతుందా? ఒక్కసారి ఇంటి దగ్గరికి వెళ్ళండి. నాకు లైఫ్లో ఏ డ్రీమ్స్ ఉన్నాయి, లైఫ్లో నాకు కారు కొనాలి, ఇల్లు కొనాలి, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి మీకు ఏదైతే డ్రీమ్ ఉందో అది రాయండి. ఒక్కసారి మీకు జీవితంలో ఏమైనా కావాలనుకున్నవి నేను వెళ్ళే మార్గంలో వస్తాయా అనేది ఒక్కసారి రాయండి. అవి రావు అనుకునంటే వెస్టీజ్లో ఒక 3 సంవత్సరాలు నేర్చుకోవడానికి నిలబడితే మా లెక్క మీరు మాట్లాడగలుగుతారు, మా లెక్క మీరు ఇన్కమ్ సంపాదించగలుగుతారు. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.